సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కొత్త షెడ్యూల్కి టైం అయింది. లాంగ్ బ్రేక్ పడుతోంది. కాకపోతే ఈ సినిమా లాంచ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిదీ సీక్రెట్గానే కొనసాగుతోంది. ఏదో మహేష్ బాబు యాడ్స్తోనో లేదంటే బయట మీడియాకు చిక్కితేనో తన లుక్ రివీల్ అవుతోంది. లేదంటే లీకులతో తప్ప ఈ మూవీ నుండి సింగిల్ అప్డేట్ దొరకకుండా పోయేది. ఎందుకింత సీక్రెసీ? 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే తొలి ఇండియన్ సినిమా ఇది. దీనికి తోడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైనోసార్లను ఒక సినిమాలో వాడుతున్నారంటే అది ఇందులోనే. యాక్షన్ సీక్వెన్స్లో సునామీలు, భారీ సాహసాలు, వాటిని క్యాప్చర్ చేసే ఐమాక్స్ 3D కెమెరా, అన్నింటికి మించి హాలీవుడ్ దిగ్గజాల సపోర్ట్, నెట్ఫ్లిక్స్ అధినేత సాయం, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా భారీ సెన్సేషన్ అవుతోంది, అంతగా ప్రమోషన్ దక్కుతోంది. అంతా తెలిసి ఎందుకు రాజమౌళి ఇప్పటికీ SSMB 29 విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు? టేక్ ఎ లుక్. బాహుబలి 2 భాగాలు RRR గ్లోబల్ సెన్సేషన్ తర్వాత రాజమౌళి తీస్తున్న మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు 29. ఇది ప్రెజెంట్ వర్కింగ్ టైటిలే, కానీ అసలు టైటిల్ ఆగస్టులో రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా అప్పుడే ఎందుకో అన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. రాజమౌళి మనసులో ఏముందో ఎవరి అంచనాలకు అందట్లేదు. SSMB 29 మూవీ అంతా ఆషామాషి ప్రాజెక్ట్ అయితే కాదు. పాన్ వరల్డ్ని షేక్ చేసే రేంజ్ మూవీగా ప్రమోట్ అవుతుంది. రాజమౌళి మీద ఆ రేంజ్లో అంచనాలున్నాయి. దీనికి తోడు ఇండియన్ మూవీలోనే ఇంతవరకు డైనోసార్ల సందడి కనిపించలేదు. హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీలో డైనోసార్ సాహసాలు, సముద్రపు సునామీలు ఉండబోతున్నట్టు బయటకు ఎప్పటి నుంచో ఫీలర్స్ వదులుతున్నారు. అదేదో అఫీషియల్గా చెప్పొచ్చు కదా అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు రాజమౌళి టీం నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతవరకు ఏ భారతీయ సినిమాని ఐమాక్స్ 3D కెమెరాతో తీయలేదు. SSMB 29లో ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ సీక్వెన్స్లని ఐమాక్స్ కెమెరాతోనే తీయాలని ఫిలిం టీం సిద్ధమైంది. 100 ఎకరాల్లో అడవి సెట్, విజువల్ ఎఫెక్ట్స్తో డైనోసార్ సాహసాలను తీసేందుకు 10 అంతస్తుల ఎత్తు వరకు బ్లూ మ్యాట్, ఇలా చాలా టెక్నికల్గా కూడా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. కాబట్టి ఈ మూవీ తాలూకు చిన్న విషయం బయటకు వచ్చినా, ఏమాత్రం అప్డేట్ ఇచ్చినా అదో సెన్సేషన్ అవ్వటమే కాదు, ప్రమోషన్లో ఎమోషన్ కూడా క్యారీ అవుతుంది. కానీ అదే వద్దంటున్నాడు రాజమౌళి. ఎందుకంటే అన్ని ఇంటర్నేషనల్ మీడియా ముందు ఓపెన్ అయ్యాకే ఏదైనా రివీల్ చేస్తాడట. పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసుకుని తీస్తున్న మూవీ కాబట్టి ముందే ఇండియన్ మీడియాలో ఈ సినిమా తాలూకు అప్డేట్స్ వచ్చేస్తే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ అంతగా ఉండదనేది జక్కన్న అభిప్రాయం అని తెలుస్తోంది. సో మేలో, జూన్లో ఇలా 2 సార్లు ఇంటర్నేషనల్ మీడియా ముందు టోటల్ టీంని తీసుకొచ్చి భారీ ఈవెంట్ని ప్లాన్ చేసి వాయిదా వేశాడు రాజమౌళి. మరి ఆగస్టు 15కి ఈ ఈవెంట్ ఉంటుందనే కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇండిపెండెన్స్ డేకి ఈ సినిమాలో సాహసాలకి లింక్ ఉండటం వల్లే అప్పుడు భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అప్పటి వరకు ఈ మూవీ తాలూకా అన్ని విషయాలు రహస్యమే మరి.